ముందుగా అందరికీ నమస్కారం. నోము చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సూర్య జంటగా త్రిష నటించడం జరుగుతుంది. ఈ మూవీలో మీరు ఈ మూవీ చూడాలనుకుంటే నియర్ బై థియేటర్లో చూడండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సూర్య నటించినట్టు మూవీస్ అన్నీ తెలుగులో డబ్బు కావడం జరుగుతుంది. తెలుగులో డబ్ అయిన మూవీలు అన్నీ దాదాపు హిట్ అయినాయి. ఈ మధ్యకాలంలో సూర్యకు అంత హిట్ లేకపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఫ్యాన్స్తో చాలా ఆకలితో ఉన్నాడు సూర్య. ఇక ఈ మూవీకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. వీరభద్రుడు ఈ మూవీ అనేది సూర్య కెరియర్లో మంచి హిట్ అవుతుందని మనం అనుకుంటున్నాము. ఇప్పుడైతే వచ్చిన కథనం ప్రకారం ఈ మూవీలో సూర్య యాక్టింగ్ చాలా బాగుందనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఇక సూర్య యాక్టింగ్ గురించి మనకు అక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగా అనిపించినప్పటికీ కథకు అనుగుణంగా బాగుంది అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రంలో ఈ మూవీలో చాలా బాగా తీశారనిపిస్తుంది. ఏం లేదు, ఈ కథ మూవీ స్టోరీ వచ్చేసి ఏంటంటే విలన్ అయినటువంటి లాయరు కోర్టులో అందరి తరపున అన్యాయంగా వాదించడం జరుగుతుంది. దానికి బదులుగా హీరో మన దేవుడి రూపంలో లెక్క అందరికీ న్యాయానికి వెళ్తాడు. ఇతను వీరభద్రుడిగా లాయర్గా ఎంట్రీ ఇచ్చి అందరికీ న్యాయం చేస్తుంటాడు అనేది కథాంశం అండి. ఇక మూవీలో త్రిష నటన కూడా చాలా బాగా ఉంది. ఇక మూవీ విషయానికి వస్తే చాలా పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా ప్రేక్షకులు చాలా ఎంతగానో ఆకట్టుకుంది. మీరు కనుక నియర్ బై థియేటర్లో ఉంటే చూసి ఆనందించండి. ఇక సూర్య నటన గురించి మనం చెప్పక్కర్లేదు. ఇక ఈ మూవీలో చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే మీరు కనుక తప్పక చూడండి నియర్ బై మూవీ థియేటర్లో. ఇలాంటి రివ్యూస్ కోసం నా ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరిది ఉద్దేశించింది కాదు. ఇక రిలీజ్ అయినాక ఈ మూవీ ఎలా ఉంటుందో మళ్ళీసారి రివ్యూ చూసుకుందాం మనము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి అందిన వార్త ప్రకారం రివ్యూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఏమన్నా తప్పులు ఉంటే ఏమనుకోకండి, క్షమించగలరని కోరుతున్నాను. ఒకసారి లైక్ చేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీస్సులు ఉంటాయి. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు. గమనిక. సూర్య నటన అంటే ఎంతమందికి ఇష్టము మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే త్రిష అభిమానులు ఉన్నా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు ఏ థియేటర్లో చూస్తారో ఈ మూవీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మూవీస్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొకండి ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి సభ్యత్వం లేదు, ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.